హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియోస్ చాలా రోజుల నుంచి చేయలేదు. వెల్కమ్ బ్యాక్. అలాగే ఇక్కడి నుంచి కంటిన్యూగా వీడియోస్ వస్తూనే ఉంటాయి. సల్మాన్ ఖాన్ లేటెస్ట్ మూవీ, దీంట్లో డ్యూయల్ రోల్ ఉంటుంది. ఒకటి క్యారెక్టర్ పేరు రాజాసాబ్ సంజయ్ రాజ్కోట్ అని చెప్పేసి, అలాగే ఇంకొకటి మాసివ్ క్యారెక్టర్ సికిందర్. ఎవరి తర్వాత వస్తారు, ఏం కథ అనేది మూవీలో తెలుసుకోవాలి. క్యారెక్టర్స్ వచ్చేసి చాలామంది ఎక్కువ ఉన్నారు. రష్మిక మదానా, అలాగే కాజల్ అగర్వాల్, సత్యరాజ్ గారు, అలాగే శబరం జోషి, కార్తిక్ బాబర్, కిషోర్, జతిన్ శర్నా అని చాలామంది మెయిన్ యాక్టర్స్ ఉన్నారు. ఇంకా కిషోర్ వచ్చేసి మనకు పోలీస్ ఆఫీసర్గా కనిపిస్తారు. ఇంకా చాలామంది యాక్టర్స్ ఉన్నారు, కాకపోతే ఎక్కువ మందిని రివీల్ చేయలేదు. స్టోరీ వచ్చేసి చాలామందిని కాపాడుకుంటూ ఒక రాజకుటుంబం నుంచి వస్తూ ఉన్న సమయంలో వాళ్ళను ఎదుర్కొనడానికి, అంటే వాళ్ళను తొక్కి వాళ్ళను విలన్స్ వచ్చేసి పైకి పోవాలి అనుకుంటున్నప్పుడు ఆ రాజకుటుంబానికి ఏదో ఒక అన్యాయం జరుగుతుంది. ఆ జరిగినప్పుడు ఆ రాజకుటుంబంలో సంబంధించిన ఒక మెయిన్ లీడ్ క్యారెక్టర్ ఏ విధంగా అయితే ప్రేమ్ రతన్ ధన్పాయ మూవీలో జరుగుతుందో రీప్లేస్మెంట్ జరుగుతుంది. సాఫ్ట్ హీరో పక్కకి వెళ్ళిపోయి మాస్ హీరో వచ్చి ప్రజెంట్ సిచ్యువేషన్లోకి వచ్చిన తర్వాత ఆ మాస్ హీరో ఏ విధంగా అందరినీ టేక్ ఓవర్ చేసి అందరినీ ఇబ్బంది పెట్టేసి తను మళ్ళీ తన పాత హీరో మామూలుగా సాఫ్ట్ హీరో వచ్చేసి ఏ విధంగా రియల్ వర్షన్ని క్రియేట్ చేశాడు అనేది మూవీ స్టోరీ లైన్ ఉండొచ్చు. ఎవరు ఎలా మోసం చేశారు, హీరో తరపున వాళ్ళు మోసం చేశారా, ఎట్టా ఏం కథ అనేది అంత లూప్ హోల్స్ మనం చెప్పలేము, తెలుసుకోలేము కూడా. అవి మూవీలోనే చూడాలి. ఈ సందర్భంగా ఈ మూవీ రిలీజ్ కాబోతుంది కాబట్టి చూద్దాం. ఇంకా మురుగదాస్ గారి డైరెక్షన్ వచ్చేసి ఎలా ఏం కథ అనేది ఎవరు ప్రెడిక్ట్ చేయలేరు. కానీ నేను అనుకున్న ట్రైలర్లో చూసిన కొన్ని సన్నివేశాలను బట్టి కార్తీ నటించిన సర్దార్ అనే మూవీ కానీ, అలాగే ప్రేమ్ రతన్ ధన్పాయ మూవీ కొన్ని ఆ ఛాయలు అనేది కనిపిస్తూ ఉన్నాయి మూవీలో. ఏ మూవీకి ఏమంటారు దాన్ని, ఇన్స్పిరేషనా లేకుంటే కాపీనా అనేది మన మూవీలో చూద్దాము. సత్యరాజ్ గారి క్యారెక్టర్ కానీ, సల్మాన్ ఖాన్ కానీ, ఇంకా మిగతా రష్మిక మదానా క్యారెక్టర్ కానీ, సౌరవ్ జోషి క్యారెక్టర్ కానీ, శర్మాన జోషి క్యారెక్టర్ కానీ బాగానే ఉంది అనిపిస్తుంది ఉన్నంత వరకు. యాక్షన్ భారీగా ఉన్నట్టున్నాయి. ఇంకా మురుగదాస్ గారి మూవీ దాంట్లో ఖచ్చితంగా ఏదో ఒక సోషల్ పాయింట్కి సంబంధించింది ఉంటుంది. అలాగే వైద్యం గురించి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అనిపిస్తుంది. ఎందుకంటే ఒకనొక సీన్లో నేను 6,000 మందిని 60,000 సార్లు మళ్ళీ రిపీటెడ్గా చేర్చగలను, వైద్యం చేయించగలను అని చెప్తాడు. ఎందుకంటే దాంతో తను ఒక రాచరికం వంశం నుంచి వస్తున్నాడని క్లారిటీ తెలుస్తుంది. ఇంకా అన్యాయాన్ని అందరూ ఏలుతున్న సమయంలో జగపతి బాబు గారు, రమ్యకృష్ణ గారు వీళ్ళంతా ఎవరు ఏం కథ అనేది మనకు తర్వాత తెలుస్తూ ఉంటుంది. మనకు ఇప్పటికైతే హీరో వర్షన్ టైప్లో మొత్తం రిలీజ్ చేశారు. ఇంకా విలన్ తరపున ఎవరు ఏం కథ అనేది మనకు మూవీలో తెలుస్తుంది. చాలా ఎక్స్పెన్సివ్గానే మూవీ ఉంటుంది. 200 కోట్లు 250 కోట్లు పైనే తీశారు అంటున్నారు ప్రజెంట్ బడ్జెట్ని బట్టి. చూద్దాము. ఇంకా ఈద్ సందర్భంగా వస్తుంది కాబట్టి ఫస్ట్ 3-4 రోజుల్లోనే ఆ కలెక్షన్లో రావచ్చు. ఎందుకంటే సల్మాన్ ఖాన్కి ఆ విధంగా ఫ్యాన్స్ ఫాలోయింగ్స్ ఉన్నారు కాబట్టి. ఆల్రెడీగా నిన్న జరిగిన ఫంక్షన్లలో మీకు కూతురు పుడితే వయసున్న అమ్మాయితో హీరోగా చేస్తున్నారు కాబట్టి మీరు ఏ విధంగా అనుకుంటున్నారంటే, ఒకవేళ నేను హీరోగా చేస్తే ఆమె కూతురు పుడితే అప్పుడైనా కూడా మళ్ళీ చేసేయడానికి నేను రెడీగా ఉన్నాను, ఎందుకంటే మేము హీరోను కాబట్టి అని ఒక స్ట్రైట్ ఫార్వర్డ్ ఇచ్చాడు. చూద్దాం ఎంతవరకు ప్లస్ అవుతుందో మైనస్ అవుతుందో.